ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठात्मजं वन्दे सुखं तपोनिधिं वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तिः। पद्माकं दयानहर्निशं हरेकदं भक्तानां एकन्दमुपास्महे। वक्रतुण्डमहाकाय सूक्ष्मप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। శబ్దము నిశ్శబ్దం, సృష్టి ప్రళయం ఉంటాయి. పగలు రాత్రి, యాక్టివిటీ రెస్ట్. వాసుదేవ కార్యక్రమ పరిచయ పత్రము. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రం. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్,
ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం. Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. మనం పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి, ఇవి 4 స్థితులు. ఎక్కడైనా కానీ ఇదే, సూక్ష్మం నుంచి స్థూలానికి, అవ్యక్తం నుంచి వ్యక్తం అవడానికి ఈ 4 స్థితులు ఉంటాయి. నోటి నుంచి వాక్కు బయటకు వచ్చిందంటే అది వైఖరి వాక్. ఎక్కడ ప్రారంభమైంది? పరాలో ప్రారంభమైంది. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఇట్లా ఇప్పుడు ఇది గ్రంథ పఠనము. ఇట్లు మనం వెనక్కి వెళుతున్నట్టు అనమాట. పరా దగ్గరికి వెళుతున్నట్టు వైఖరి నుంచి. గ్రంథ పఠనము అది వైఖరి, అధ్యయనము మధ్యమ, అవగాహన పశ్యంతి, ఆత్మదర్శనము పరా. గోదాదేవి గోపికలు అడిగింది కూడా, వాళ్ళతో పాటు మనం కూడా అడిగింది ఈ తిరుప్పావై శ్రీవ్రతం చేస్తూ మనము అడిగింది ఏమిటి? శ్రీకృష్ణుణ్ణి పరావాజ్యం. పరా పరా అంటే ఇంకా ఆయనలో ఐక్యమైపోవడము అన్నట్టుగా. 88వ పాఠము 3/1/2024 బుధవారం సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞాన యోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞాన యోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కొల్చుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఆత్మదర్శనానికి ఓ పెద్ద ప్రోగ్రామ్ ఏం లేదు మన దగ్గర. చాలా చిన్నది, చిరు ప్రయత్నం, చిన్న ప్రయత్నం. దేనికి? ఆత్మదర్శనం, ఆ పర దాంట్లోకి వెళ్ళిపోవడానికి, దైవానుభూతిలోకి వెళ్ళిపోవడానికి.
ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొనే చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every autumn, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం అంతకుముందు ఈ డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మలో ఒక రోజుకి సంబంధించిన ప్లానెటరీ కల్పం, ప్లానెటరీ ప్రళయం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకుంటున్నదంతా ఏ ప్రళయానికి సంబంధించి? మహాప్రళయానికి సంబంధించి, ఫైనల్ ప్రళయం. అంటే 100 సంవత్సరాల ఆయుర్దాయం పూర్తయిన తరువాత వచ్చే ప్రళయం ఏదైతే ఉందో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? కేంద్రం నుంచి అలా చుట్టూ పరుచుకోవటం, విస్తరించడం, మరలా కేంద్రంలోకి ముడుచుకుపోవటం. ఒక పువ్వు, ఒక పుష్పము ఎట్లాగైతే మొగ్గ ముడుచుకుపోయి ఉంది, ఒక్కటిగా ఉంది, అది అలాగా వికాసం చెందుతూ వికసిస్తూ వికసిస్తూ పూర్తి వికాసం చెందింది. మరలా అక్కడే ఎక్కడ చెల్లింది? ఉన్న చోటే మరలా ముడుచుకుపోయింది ప్రళయము, వికసించింది సృష్టి స్థితి, ప్రళయ స్థితి. కొత్తగా వచ్చి చేరేది ఏమీ లేదు. ఇక్కడ ఉన్నదే అనేక రూపాలను సంతరించుకుంటూ రూపాంతరం చెందుతూ ఒక దాంట్లో నుంచి ఒకటి బయలువెడలడం, ఇట్లా స్థూలం దాకా రావడం, మరలా స్థూలం నుంచి ఒక్కొక్క ఎలాగైతే ఎన్ని అంశాలుగా ఎన్ని దశలుగా ఈ స్థూలానికి వచ్చిందో మళ్ళీ అన్ని దశల్ని దాటుకుంటూ వెనక్కి వెళుతూ అట్లా ప్రారంభించిన చోటు ఆ మూలంలోకి కలిసిపోవడం, మరలా మూలం నుంచి బయటికి రావటం, బహిర్గతం అవటం. ఒకటే ఇన్నిగా అవుతుంది తప్పితే ఇంత అనేకత్వంలో, ఇంత భిన్నత్వంలో ఉన్నది మాత్రం ఒకటే. ఇది మనం బాగా గమనించాల్సిన విషయం. దాని పట్ల మనం అవగాహన చేసుకోవాల్సిన విషయం. అది అవగాహన అయిందా, ఈ నెక్స్ట్ స్టెప్ ఆత్మదర్శనం. The spirit Sarvesha, which is other than embodied spirit. స్పిరిట్ మనకి కనిపించేది, ప్రకృతి పురుషుడు అంటున్నాం కదా. ఈ పురుషుడు ఏంటి? ఎంబాడీడ్, అంటే రూపంతో ఉన్నటువంటి, ఉపాధితో ఉన్నటువంటి ఆత్మ. embodied spirit, and in which there are no attributes of name, species. ఇక దాంట్లో ఏంటి? నామము గాని, జాతి గాని, రూపము గాని. hence body rather than species. అంటే అనేక రకాల అనేక రకాలైనటువంటి స్పీషీస్, జాతి భేదంతో, రకరకాల లక్షణాలతో ఒకే జాతికి చెందిన జీవులు కానీ, అట్లాగే రకరకాల జాతికి చెందిన జీవులు కానీ, ఇది మొత్తం స్పీషీస్. బాడీ రాదర్ దాన్
స్పీషీస్ మొత్తం కలిపి ఒక రూపంగా, అందుకే పురుషుడు అని అన్నాం. విశ్వ పురుషుడు, విశ్వం మొత్తానికి సంబంధించిన వాడు అన్నాడు. ఆర్ ద లైక్ రిమైన్స్ యాజ్ ద సోల్ ఎగ్జిస్టెన్స్, సత్తా. ఆయన సత్తా అని కూడా అంటున్నాం సంస్కృతంలో. మొత్తానికి ఆధారంగా ఉన్నవాడు. ఇది వ్యక్త రూపానికి, వ్యక్తానికి సంబంధించి వ్యక్త సృష్టికి ఆధారంగా ఉన్నవాడు. పరమాత్మ తర్వాత పరమాత్మ నుంచి పురుషుడు, ప్రకృతి, ప్రకృతి పురుషుడు, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ఈ రెండు బయలువెడలన్నాయి. రూట్ సబ్స్టెన్స్ ప్రకృతి అంటే రూప జగత్తుకి సంబంధించి, ప్రీ కాస్మిక్ ఐడియేషన్ అంటే జీవము చైతన్యానికి సంబంధించి పురుషుడు, ప్రకృతి పురుషుడు. వాళ్ళు విడివిడిగా ఉన్నారా? కలిసి ఉన్నారు. రూపము జీవము అట్లా కలిసి ఉన్నారు. దాన్నే మనం పార్వతీ పరమేశ్వరుల యొక్క అర్ధనారీశ్వర తత్వంగా చెప్తాం. సగం రూపము రూప జగత్తుకి సంబంధించి, సగము చైతన్యానికి సంబంధించి అన్నట్టు. ప్రకృతి అండ్ పురుష బోత్ రిజాల్వింగ్ ఫైనల్లీ ఇంటూ సుప్రీం స్పిరిట్. బ్రహ్మ ఆయుర్దాయం పూర్తయింది, 100 సంవత్సరాలు యాక్టివిటీ పూర్తి అయిపోయింది. యాక్టివిటీ ఆగిపోయింది, పని కార్యాచరణ పగలు అన్నట్టుగా మొత్తం ఆగిపోయి ఇంకా విశ్రాంతిలోకి వచ్చేసింది, రెస్ట్ పీరియడ్ లోకి వచ్చేసింది, ప్రళయ స్థితిలోకి వచ్చేసింది. నెమ్మదిగా ఆ ప్రళయ స్థితి ఎట్లాగా వెళ్ళిందో చూసాము. స్థూలం నుంచి క్రమక్రమంగా ఒక్కొక్కటి తనలోకి తీసుకోవటం. ముందు ఉన్నది దాని వెనుక ఉన్నది ఏదైతే ఉందో దాంట్లోకి మెర్జ్ అయిపోవటం, కలిసిపోవటం. అట్లాగా వెళ్ళిపోయి చివరికి ప్రకృతి పురుషుడు వీళ్ళిద్దరు కూడా ఏమైపోయింది? సుప్రీం స్పిరిట్, ఆ పరమాత్మ ఏదైతే ఉందో ఈ మొత్తానికి ఆయనలోకి కలిసిపోయింది. ఇంకెప్పుడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, ఇంకా పరమాత్మ అంతే. ప్రకృతి పురుషుడు కూడా ఫైనల్లీ ఇంటూ సుప్రీం స్పిరిట్, ఆ పరమాత్మ. సుప్రీం స్పిరిట్. ఇదంతా ఈ విషయం ఎక్కడ ఇచ్చారు మనకి? ఫ్రమ్ విష్ణు పురాణం. మిస్టేక్స్ బీయింగ్ హియర్ కరెక్టెడ్. అంటే విష్ణు పురాణము సంస్కృతంలో ఉంది, వ్యాసుల వారు ఇచ్చింది అది, పరాశర మహర్షి అందించింది అది, మొట్టమొదటి పురాణం అదే విష్ణు పురాణము. ఆ విష్ణు పురాణ సంహిత ఎవరు చెప్పారు? పరాశర మహర్షి. దాన్ని వ్యాసుల వారు విష్ణు పురాణముగా అందించారు, అది సంస్కృతంలో. ఈ విల్సన్ ఏం చేశారు? దాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు. అనువాదం చేసేటప్పుడు కొన్ని పదాలకి సరైన అర్థం తెలియకపోయేదో మొత్తానికి కొంత పొరపాట్లుగా అనువాదించడం జరిగింది. ఆ పొరపాట్లను సరిదిద్ది మిస్టేక్స్ బీయింగ్ హియర్ కరెక్టెడ్ అండ్ ఒరిజినల్ వర్డ్స్ పుట్ ఇన్ బ్రాకెట్స్. అందుకనే సత్తా అని, అట్లాగే నామ, జాతి, రూప ఈ మొత్తం కూడా కలిసిపోయినాయి అని, స్పిరిట్ అట్లా సుప్రీం స్పిరిట్ అని ఈ మాదిరిగా కొన్ని వర్డ్స్ ని
సంస్కృత మాటలు యథాతథంగా ఇక్కడ ఉంచడం జరిగింది. అంటే మనం విష్ణు పురాణము ఇంగ్లీష్ లో రాసినటువంటి విల్సన్ రాసినటువంటి గ్రంథం చదివామనుకోండి, అక్కడ ఈ విషయాలు కొంచెం వేరుగా ఉండొచ్చు. అందుకని ముందే ఇక్కడ వివరింపబడింది. ఫ్లవర్స్ కి ముందే ఇక్కడ చెప్పింది అనమాట. కొంచెం కరెక్ట్ చేసాము, వాటిని ఆ పొరపాట్లను సరిదిద్దాము. అట్లాగే సంస్కృతంలో ఏ పదాలు అయితే ఉన్నాయో దానికి సంబంధించి ఆ పదాలను కూడా ఇక్కడ బ్రాకెట్లో ఇవ్వబడింది, పుట్ ఇన్ బ్రాకెట్స్. సో ఇప్పుడు ప్రస్తుత స్థితి ఏంటి? ఏముంది? ఏం లేదు. ఇక పరమాత్మ తెలియదు మనకి. ఇట్లా అటువంటి స్థితిలో సమస్తము మొత్తం ఆయనలోకి వెళ్ళిపోయింది. మొత్తం ఉచ్ఛ్వాసము ద్వారా మొత్తం గాలి లోపలికి పీల్చుకోబడింది అన్నట్టుగా. బయట ఏమీ లేదు అన్నట్టుగా. బయట ఏమీ లేదంటే మొత్తం వ్యాపించి ఉన్నవాడు కదా ఆయన. ఏదో ఒక చోట కేంద్రీకృతమై ఉన్నవాడు కాదు కదా. పరమాత్మ అంటే మొత్తం ఏదైతే ఉందో తన్ని వ్యాపించి ఉన్నవాడు. ఇప్పుడు ఇక ఈ వివరాలన్నీ లేకుండా వేరు వేరుగా ఉన్నటువంటి అనేకత్వం భిన్నత్వం ఏమీ లేకుండా ప్రకృతి పురుషుడితో సహా ప్రీకాస్మిక్ వుడ్ సబ్స్టెన్స్, ప్రీకాస్మిక్ ఐడియేషన్ ఏవైతే ఉన్నాయో ప్రకృతి పురుషుడు, రూపము జీవము, ఈ రెండు విభాగాలు కూడా మొత్తం వెళ్ళిపోయినాయి. ఈ రెండు విభాగాల నుంచే ఈ సమస్తం వచ్చింది స్థూల లోకం దాకా, స్థూల జగత్తు వరకు. 7 భూతాలు, సమస్తము తనలోకి వెళ్ళిపోయింది, తనుగా ఉంది అంతే. వీళ్ళందరూ లేకుండా నశించిపోయారా? లేదు. అవసరమైతే మరలా నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చేస్తారు. రాత్రి నిద్రపోయాము, అదే ఉదాహరణ. అన్నీ సంసిపోయినాయా, నాశనం అయిపోయినాయా? మరి ఏది గుర్తులేదు మనకి మనమే గుర్తులేదు. నిద్రపోతున్నాను వాడు ఎవడో మనకే తెలియదు. నేను నిద్రపోతున్నానని, ఇప్పుడు నేను పని చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను వింటున్నాను అని ఇట్లాగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ మెలకువగా ఉన్నాం, నిద్రపోయాము. ఏం చెప్పాం? నేను నిద్రపోతున్నానని చెప్పడానికి లేము మనం. అది అందుకని అన్ని మారిపోయినాయా? ఏది మారలేదు, మొత్తం తనలోకి వెళ్ళిపోయినాయి అన్నట్టుగా అయింది. ఇప్పుడు సుప్రీం స్పిరిట్, మహాత్మ అంటే పరమాత్మ. దిస్ ఈస్ ద ఫైనల్ ప్రళయ. ఇప్పుడు ఈ వర్ణించినంత ఏంటనమాట? ఫైనల్ ప్రళయ, చిట్ట చివరిది అన్నట్టుగా. అంటే అనేక రకాల ప్రళయాలు ఉన్నాయి కదా, మనం అది చెప్పుకున్నాం అంతకుముందు. ప్రధానంగా 4 ప్రళయాలు, ఇంకా 10, 100 అట్లాగా ఉన్నాయి రకరకాల ప్రళయాలు, ఎన్నో రకాలుగా. ఇక ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట. ఇక దీని తర్వాత ఇంకో ప్రళయం లేదు. ఇక ఇది ఫైనల్ ప్రళయ, చిట్ట చివరి ప్రళయ స్థితి. సమస్తము అంటే సమస్తం అంటే ఇక్కడ ఏంటనమాట? ఈ సృష్టి మనకి బ్రహ్మ సృష్టించాడు. ఒకసారి చేసిన సృష్టికి సంబంధించింది ఇది. బ్రహ్మ ఒకసారి సృష్టి చేశాడు, దానికి సంబంధించి అట్లాగా ఆయనకి 100 సంవత్సరాలు దానికి సంబంధించి పూర్తయితే అట్లా వచ్చిన ప్రళయ స్థితి ఇది. ద డెప్త్ ఆఫ్ కాస్మాస్. కాస్మాస్ అంటే మనకి రెండు స్పెల్లింగ్స్ తో వస్తుంది. అంటే కేతో ఒక పదం వస్తుంది, సితో ఒక పదం వస్తుంది. KOS MOS కాస్మాస్. పలకటం మాత్రం ఒకే విధంగా పలుకుతాం. COS MOS కాస్మాస్. సి వచ్చినప్పుడు ఏంటి?
ఈ వ్యక్త సృష్టికి సంబంధించి, ఈ విశ్వానికి సంబంధించి, అంటే సౌర మండలము వీటికి సంబంధించి కాస్మిక్ కేవుతో వచ్చినప్పుడు అవ్యక్తము వ్యక్తము కలిసినటువంటిది ఏదైతే ఉందో ఈ సమస్త సృష్టికి సంబంధించి అది సంకేతిస్తుంది కేతో వచ్చిన కాస్మస్. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కడ ఏమీ లేదు, ఇక ద డెప్త్ ఆఫ్ కాస్మాస్. మొత్తం వ్యక్త అవ్యక్త సృష్టిలు ఏవైతే ఉన్నాయో మొత్తం సమస్తం కూడా మరణించింది. ఆఫ్టర్ విచ్ ఇట్స్ స్పిరిట్ రెస్ట్స్ ఇన్ నిర్వాణ ఆర్ ఇన్ దట్ ఫర్ విచ్ దేర్ ఈస్ నైదర్ డే నార్ నైట్. ఇంకా అక్కడ పగలని రాత్రి అని ఈ భేదాలు ఏం లేవు. అక్కడ రెస్ట్స్ ఇన్ నిర్వాణ, పూర్తి విశ్రాంతిగా, తనను తను మర్చిపోయిన విశ్రాంతిది. ఈ సృష్టికి సంబంధించి ఏదైతే ఉందో ఇట్లా తనను తను మర్చిపోయిన విశ్రాంతి. విశ్రాంతి అంటే తనను తను మర్చిపోయారు. మరి నిద్రాస్థితి, గాఢ నిద్ర, తనను తను మర్చిపోయిన స్థితి. దాన్ని నిర్వాణ స్థితి అంటున్నాము. లేక ఆర్ ఇన్ దట్, తత్, తత్ అని కూడా అనొచ్చు. దాన్ని THAT, దాన్ని ఎలాగ పలకొచ్చు? మనము రెండు రకాలుగా పలకొచ్చు. దట్ అని మనం సామాన్యంగా అనుకుంటాం ఇంగ్లీషు వచ్చేటప్పుడు, కానీ ఇంగ్లీష్ పదము కాబట్టి దట్ అని పలుకుతాం. కానీ దాన్ని సంస్కృత పదం లాగానే తత్ చక్కగా సరిపోతుంది. అది తత్, అది దాని అర్థం కూడా అంతే. దట్, అది దాంట్లో ఉండిపోయాడు, దాంట్లో లయమైపోయాడు, అది లయించిపోయాడు. ఈ సమస్తము లయించిపోయింది. ఇన్ దట్, ఇన్ తత్. ఫర్ విచ్ దెర్ ఈస్ నైదర్ డే నార్ నైట్. రాత్రి పగలు అనే భేదం కూడా లేకుండా అయిపోయింది. ఆల్ ది అదర్ ప్రళయాస్ ఆర్ పీరియాడికల్ అండ్ ఫాలో ఇన్ రెగ్యులర్ సక్సెషన్. ద మన్వంతరాస్ as the night follows the day of every human creature, animal and plant. అదే మిగతా ప్రళయాలు అయితే ఈ ఫైనల్ ప్రళయ సంగతి ఇలాగా ఉంది. మిగతా ప్రళయాలు ఏమిటి? దానికి ఒక రాత్రి ఉంటుంది, పగలు ఉంటుంది అన్నట్టుగా. అంటే తక్కువ సమయం, తక్కువ కాల పరిమాణం కదా అది. అట్లాగే మొత్తము ఆ పోవటం ఉండదు మిగతా ప్రళయాలకి. ఈ ప్లానెటరీ ప్రళయ కానీ బ్రహ్మకల్పము అంటే ఒక రోజు, ఒక పగలు ఒక రాత్రి. బ్రహ్మకు సంబంధించి ఒక పగలు ఒక రాత్రి అంటే 1000 మహాయుగాల కాలం. దానికి ఇట్లా సమస్తము లయమైపోయి ఓన్లీ సుప్రీం స్పిరిట్ ఒక్కటే మిగలటం అనేది ఉండదు. ఆల్ ది అదర్ ప్రళయాస్ ఆర్ పీరియాడికల్, అంటే నియమిత కాలంలో, కొంతకాలానికి ఒకసారి అన్నట్టుగా నియమిత కాలంలో జరిగేవి మిగతా ప్రళయాలన్నీ కూడా. అండ్ ఫాలో ఇన్ రెగ్యులర్ సక్సెషన్, ఒకదాని తర్వాత ఒకటి అలా జరుగుతూ ఉంటాయి. పగలు తర్వాత రాత్రి వచ్చేసింది, మళ్ళా పగలు వచ్చింది, మళ్ళా రాత్రి వచ్చింది, అట్లా జరిగిపోతూ ఉంటాయి ఈ బ్రహ్మ యొక్క ఒక రోజుకి సంబంధించి. ఇన్ ద మన్వంతరాస్ అంటే సృష్టి స్థితి, as the night follows the day of every human creature. మానవుడికి ఎట్లాగైతే జరుగుతుంది, మనకి ఎట్లాగైతే పగలు రాత్రి ఒకదాని తర్వాత ఒకటి మరలా పగలు ఎలాగైతే వస్తున్నాయో ఆ విధంగా మనకు కానీ, యానిమల్కి కానీ, ప్లాంట్కి కానీ, మానవుడికైనా, జంతువుకైనా, వృక్షానికైనా ఎట్లాగైతే పగలు రాత్రి, పగలు రాత్రి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయో
అట్లాగా ఈ మామూలు మిగతా ప్రళయాలన్నీ అట్లాగా జరుగుతుంటాయి. ఈ ఫైనల్ ప్రళయాన్ని ఏదైతే ఉందో చిట్ట చివరి ప్రళయము, అది మాత్రం సుప్రీం స్పిరిట్ కి మొత్తం లయమైపోతుంది. ఇవి మాత్రం అట్లా లయమైపోకుండా మధ్య వరకు ఆగి మిగతా అన్ని ఉంటాయి. అంటే మహత్తు వరకు, మహత్తు నుంచి మిగతా అన్ని ఉంటాయి. The cycle of creation of the lives of cosmos is run down. The energy of the manifested world having the cycle of creation of the lives of cosmos is run down. చుట్టి రావటం, సైకిల్ అంటే మనము బయలుదేరిన చోటకి మరలా రావడం అనేది సైకిల్ ఆఫ్ క్రియేషన్. ఈ సృష్టి ప్రారంభం నుంచి వెళ్ళి మరలా ప్రారంభించిన చోటుకి రావటం, చుట్టి రావటం, వలయంగా ఉండటం, కాలచక్రముగా భ్రమణముగా ఉండటం, అది ఆఫ్ ద లైవ్స్ ఆఫ్ కాస్మాస్ ఇస్ రన్ డౌన్. మామూలు సౌర కుటుంబానికి సంబంధించిన విశ్వమే కాకుండా ఈ సమస్త సృష్టికి సంబంధించిన విశ్వము అవన్నీ ఏమైంది? లైవ్స్ ఆఫ్ ద కాస్మాస్ ఇస్ రన్ డౌన్. క్రమక్రమంగా ఒక దాంట్లోకి ఒకటి లయమైపోతూ పూర్తిగా లయము చెందినది. ఆ పరమ పురుషుల్లో పురుషుడు ప్రకృతి కూడా మనకి ఆధారము. పురుషుడు ప్రకృతి ఈ సృష్టికి సంబంధించి వాళ్ళిద్దరూ కూడా ప్రకృతి పురుషులు కూడా ఆ పరమ పురుషుల్లో లయమైపోయారు, రన్ డౌన్. అట్లా ఈ సమస్త జీవులతో సహా వాళ్ళిద్దరూ వెళ్ళారంటే అర్థం ఏంటి? వాళ్ళిద్దరి నుంచే కదా ఈ మొత్తం సమస్తము ఉద్భవిస్తుంది. ఈ ఉద్భవించిన సమస్తము మరలా వాళ్ళలోకి వెళ్ళిపోయి వాళ్ళతో సహా ఈ పరమ పురుషుల్లో లయమైపోయింది. ద ఎనర్జీ ఆఫ్ ద మేనిఫెస్టెడ్ వరల్డ్, వ్యక్త ప్రపంచానికి ఏదైతే ఉందో, వ్యక్త సృష్టికి సంబంధించి ఆ శక్తి ఏదైతే ఉందో, హ్యావింగ్ ఇట్స్ గ్రోత్ అంటే పెరుగుదల, అంటే ప్రారంభము, అభివృద్ధి, పెరగటం, ఎదగటం, వృద్ధి చెందటం, ప్రారంభము, వృద్ధి, కల్మినేషన్, ఉచ్చస్థానానికి, అత్యున్నత స్థితికి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఉదయించాడు, అట్లాగా క్రమక్రమంగా ఉచ్చస్థితికి మిట్ట మధ్యాహ్నానికి వచ్చాడు. కల్మినేషన్ ఉంటాం, అది కల్మినేషన్ అండ్ డిక్రీజ్. ఆ తర్వాత మళ్ళీ కిందకి దిగిపోవటం, డిక్రీజ్ అంటే తగ్గటం మీద. క్రమక్రమంగా అంటే ఆ వలయాన్ని పూర్తి చేస్తూ మళ్ళా ప్రారంభించిన చోటుకు వెళ్ళటం అన్నట్టుగా. డిక్రీజ్ as have all things temporary, however long their duration. చూడండి, ఒక రోజు అంటే 1000 మహాయుగాలు, అటువంటిది 100 సంవత్సరాలు ఆయన యొక్క ఆయుర్దాయము. ఎంత కాల పరిమాణం అయితే ఏమైంది? 100 సంవత్సరాలు మేము ఉన్నామండి. బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు. బ్రహ్మ కూడా ఏం చేశాడు? ఆయనలో లయమైపోయాడు. 100 సంవత్సరాల కాల పరిమాణం ఉన్నవాడు కూడా ఎంత డ్యూరేషన్ అయినా ఉండనివ్వండి, చిట్ట చివరికి ఏమైంది? టెంపరరీ. ఆల్ థింగ్స్ టెంపరరీ, హౌఎవర్ లాంగ్ దేర్ డ్యూరేషన్. కాల పరిమాణం ఎంతైనా ఉండొచ్చు. 100 సంవత్సరాలు అంటే ఒక రోజుకి సంబంధించి 1000 మహాయుగాలు. అటువంటి రోజులు మరి 12, అటువంటి రోజులు 31 నెల, అటువంటి నెలలు 12 1 సంవత్సరము. అటువంటి సంవత్సరాలు
100 సంవత్సరాలు మరి ఆయన జీవిత కాలం. అంతకాలం ఉన్నాడు కదా, ఇంకా ఎక్కడికి పోతాడులేండి అంటే లేదు. ఎంతకాలమైనా సరే, హౌఎవర్ లాంగ్ దేర్ డ్యూరేషన్, ఎంత కాలమైనా కానివ్వండి, టెంపరరీ, ఆల్ థింగ్స్ టెంపరరీ. ఎప్పటికైనా ఆయనలో లయమైపోవాల్సిందే. ఎందుకు? మళ్ళీ ఆయన నుంచి బహిర్గమించడం కోసం. ఆయనలో లయమైపోయాక మెదలకుండా కూర్చుంటాడు ఆయన. ఏకత్వ స్థితికి వచ్చింది. ఏకత్వ స్థితిలో అక్కడ ఉన్న లక్ష్యం ఏంటి? అనేకత్వానికి వెళ్ళటం. తాను పెక్కులు కావాలనేది ఒకటి ఉంది కదా. కాబట్టి మరలా బహిర్గమించడానికే ఇదంతా. బహిర్గమించడం ఎందుకు? మరలా లయం పొందటానికి. బహిర్గమించడం, లయం అవటం, బహిర్గమించడం, లయం అవటం. అది ఎంత డ్యూరేషన్ అయినా కావచ్చు. చిన్న చిన్నవి అలాగే జరుగుతాయి, పెద్ద అయినా అంతే. 100 అంటే కోటాను సంవత్సరాలు, మన మానవ సంవత్సరాలతో లెక్క వేస్తే కోట్ల సంవత్సరాలు. అంత డ్యూరేషన్ అయినా కానీ, అంత కాల పరిమాణం జరిగినా కానీ లయం అయిపోవాల్సింది చివరికి. The creative force is eternal as a nomenon. కానీ దీంట్లో లయం అవ్వకుండా ఉండేది ఏమిటి? ద క్రియేటివ్ ఫోర్స్, ప్రేరణ ఇచ్చేది. సృష్టించడానికి సంబంధించిన శక్తి. ద క్రియేటివ్ ఫోర్స్ ఈజ్ ఎటర్నల్. అది శాశ్వతం. ఎందుకని మరి? వెళ్ళిపోయింది, లయం అయిపోయింది. మరి లయం అయిపోయిన దాన్ని బయటకు ఎవరు తీసుకురావాలి? ఇంకేం అయిపోయింది కదా, ఇక కంప్లీట్. ఒక్కటి కూడా మిగలలేదు. ఇక పురుషుడు ప్రకృతితో సహా వాళ్లే మనం శాశ్వతం అనుకుంటాం. అటువంటి పురుషుడు ప్రకృతితో సహా సమస్తము ఆ పరమ పురుషుడు లయమైపోయింది. మరి ఎట్లాగా రావాలి బయటికి? క్రియేటివ్ ఫోర్స్ ఏంటది? ఎటర్నల్, శాశ్వతంగా ఉన్నది. ఎట్లాగైతే ఆ పరమ పురుషుడు, సుప్రీం స్పిరిట్ శాశ్వతంగా ఉన్నాడు, ఎటర్నల్, ఇంపెరిషబుల్, శాశ్వతుడు, నశింపులేని వాడు. ఆయన దగ్గరే ఉంది ఏంటది? క్రియేటివ్ ఫోర్స్. మరలా పునః సృష్టి చేయడం. హ్యాజ్ నోమెనన్. నోమెనన్ అంటే అవ్యక్తముగా, సూక్ష్మముగా. ఫెనామినన్ అంటే మన కంటికి కనపడేది, మన పంచేంద్రియాలకు అందేది, అది ఫెనామినన్. స్థూలానికి వచ్చింది ఏదైనా కానీ అది ఫెనామినన్. మరి అది రావడానికి స్థూలం ఎక్కడి నుంచి వస్తుంది? సూక్ష్మం నుంచి. ఈ స్థూలానికి ఆధారంగా ఏదైతే ఉందో అది నోమెనన్ అంటాము. ఎటర్నల్ యాజ్ a nomenon, as a phenomenal manifestation in its aspects. అది వ్యక్తమైనప్పుడు ఫెనామినల్ గా. ఏది? ఆ క్రియేటివ్ ఫోర్స్. ఆ క్రియేటివ్ ఫోర్స్ దాన్నే మనము గ్రేట్ బ్రెత్ అంటున్నాం, మహాశ్వాస. ఇంకా మహాశ్వాస అనేటప్పుడు కల్లా ఇక దానికి అంతం లేదు. ఇక నిరంతరత్వం ఉంది దానికి, శాశ్వతం. ఉచ్ఛ్వాసము, నిశ్వాసము. ఉచ్ఛ్వాసము ఏదో ఒకదాంతో ఆగిపోవటం లేదు. ఇప్పుడు మనము మానవుడి దగ్గరకు వచ్చినప్పుడు కల్లా తుది శ్వాస విడిచాడండి అంటారు. అంటే మళ్ళీ శ్వాస తీసుకోలేదు. శ్వాస తీసుకుని ఉంటే బతికేవాడు. ఇప్పుడు తుది శ్వాస విడిచాడు, ఇంకా శ్వాస తీసుకోలేదు, దాంతో చనిపోయాడు అన్నారు, మరణించాడు అన్నారు. అని మనకి భౌతిక దేహానికి సంబంధించింది అది.
వాడు కామదేహము మిగతా దేహాలతో వాడు మామూలుగానే ఉన్నాడు. ఎక్కడ ఏం మార్పు లేదు. ఒక్క మార్పు ఏంటంటే ఈ భౌతికంగా ఉన్నటువంటి ఈ ఉపాధిని వదిలాడు అంతే. ఈ భౌతిక దేహంగా మన కంటికి ఏదైతే కనిపిస్తుందో ఆ ఉపాధిని మాత్రం వదిలేశాడు. మిగతా వాటితో ఈ శ్వాసక్రియ వరుస కంటిన్యూ అవుతూనే ఉంది. అది నిరంతరం జరుగుతూనే ఉంది శ్వాసక్రియ. ఎక్కడికి వెళ్ళినా కానీ కామ శరీరము రాలిపోయినా శ్వాస జరుగుతుంది, మానసిక శరీరము రాలిపోయినా శ్వాస జరుగుతుంది. అంటే అక్కడ కారణ శరీరం ఉంది. ఇలా జీవాత్మ ఉంది అక్కడ. ఎందుకంటే పరమాత్మ దగ్గరే శ్వాసక్రియ జరుగుతోంది. పరమాత్మకి నెక్స్ట్ ఏంటి? గ్రేట్ బ్రెత్, మహాశ్వాస. ఆ శ్వాసే క్రియేటివ్ ఫోర్స్ గా మారి లయమైన దాన్ని మరలా పునః సృష్టించే విధానానికి తీసుకొస్తుంది. సృష్టించిన దాన్ని మరలా లయం చేసేదిగా అదే ఉంది. ఆ క్రియేటివ్ ఫోర్సే నోమెనన్ ఫెనామెనన్. ఉచ్ఛ్వాసము నిశ్వాసము. నిశ్వాసము మరలా సృష్టి స్థితిలోకి రావటం, ఉచ్ఛ్వాసము ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోవటం. అట్లా నిరంతరము మనం లోలకం ఎట్లాగైతే అటు ఇటు తిరుగుతూ ఉందో గోడ గడియారం యొక్క లోలకం, అట్లాగా మనం ఎట్లాగైతే ఊపిరి పీల్చుకోవటం వదలటం చేస్తున్నాము, అదే పద్ధతిలో ఈ సృష్టి కూడా మేనిఫెస్టేషన్ మరలా డిసల్యూషన్. క్రియేటివ్ ఫోర్స్ అది ఎక్కడ ఆగలేకుండా లయం అయిపోతే ఉన్న స్థితి మారుస్తుంది. క్రియేటివ్ ఫోర్స్ చేస్తుంది, మారుస్తుంది. స్థితిలో ఉన్నామా, స్థూల జగత్తులో ఉన్నామా, సూక్ష్మానికి తీసుకెళ్తుంది, సూక్ష్మంలో ఉన్నామా, స్థూలానికి తీసుకెళ్తుంది. క్రియ లోపలికి గాలి వదిలేసామా మళ్ళీ పీల్చుకుంటుంది. నిరంతరం ఎక్కకుండా నిరంతరత్వం సృష్టి ప్రళయము. నిరంతరత్వం ఎందుకని వచ్చిందంటే గ్రేట్ బ్రెత్ వల్ల, ఆ క్రియేటివ్ ఫోర్స్ వల్ల. మేనిఫెస్టేషన్ ఇన్ ఇట్స్ ఆస్పెక్ట్స్, కనబడే రీతి దర్శనం aspects, it has a beginning and must therefore have an end. దానివల్ల ఏమైంది? ప్రారంభం ఉంటుంది, ప్రారంభము ఉంది కాబట్టి ముగింపు ఉంటుంది. ప్రారంభము ముగింపు, బిగినింగ్ ఎండ్. లయం అయిపోయింది, మరలా ప్రారంభించబడుతుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. అస్తమిస్తున్నాడు కాబట్టి మరలా ఉదయిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు కాబట్టి మరలా అస్తమిస్తున్నాడు. అట్లాగా గాలి పీల్చుకున్నాం కాబట్టి ఉచ్ఛ్వాసము నిశ్వాసము తప్పనిసరి అయింది, నిశ్వసించాము కాబట్టి ఉచ్ఛ్వాసము తప్పనిసరి అయింది. అక్కడ ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీని భర్తీ చేయడానికి ఇది వచ్చేస్తుంది. బయట ఖాళీ, ఉచ్ఛ్వాసము గాలి పీల్చంగానే బయట ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీని నింపడానికి మళ్ళీ మనం నిశ్వసించాము, గాలిని బయటకు వదిలేసాము. గాలిని బయటకు వదిలేస్తే లోపల ఖాళీ ఏర్పడింది. ఈ ఖాళీని నింపడానికి మళ్ళీ గాలిని పీల్చాము లోపల. అట్లా ఖాళీ ఏర్పడడం, దాన్ని నింపడం, ఖాళీ ఏర్పడడం, దాన్ని నింపడం. ఇంకెక్కడ ఆగుతుంది? ఇది ఇక కాగటానికి లేదు. ఇక ఇట్లాగా జరిగిపోతూ ఉంది. అందుకే జగన్నాథ రథ చక్రాలు అన్నారు దాన్ని. బాగా జరిగిపోవటమే రథ చక్రాలు తిరుగుతూ ఉంటాయి. అట్లాగా ఇందుకు కదిలిపోతూ ఉందన్నమాట. ఇది
ఈ సృష్టి అంతా. During that interval, it has its periods of activity and its periods of rest. కాబట్టి ఈ ప్రారంభము, ఈ ముగింపు, ఈ మధ్యలో మళ్ళీ అనియమిత కాలంలో యాక్టివిటీ ఉంటుంది, అట్లాగే దానికి సమానంగా రెస్ట్ ఉంటుంది. పని, విశ్రాంతి. And these are the days and the nights of Brahma. ఫైనల్ ప్రళయకేమో టోటల్ గా వెళ్ళిపోవటం. ఈ మధ్యలో కాలంలో ఏం జరుగుతుంది? ఈ ఫైనల్ ప్రళయకి వెళ్ళబోయేటప్పటికి ఫైనల్ ప్రళయకి చేరటానికి 100 సంవత్సరాల కాల పరిమాణం ఉంది కదా. ఆయన యొక్క బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల కాల పరిమాణం ఉంది. ఈ ఇంత కాల పరిమాణంలో మధ్యలో ఏం జరుగుతోంది? Beginning and end. During that interval, and no, a creative force is eternal as nominal as a phenomenal manifestation in its aspects. It has a beginning and must therefore have an end. మనకి ఆయనకు ఒక రోజు ఎట్లాగైతే వస్తుందో, పగలు వచ్చింది, ప్రారంభమైంది పగలు అస్తమించింది, పగలైపోయింది, వెంటనే రాత్రి వచ్చేసింది, మళ్ళీ రాత్రి అయిపోయింది, పగలు వచ్చింది. ఇట్లాగా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ. అవే ఆయన బ్రహ్మ యొక్క మనకి ఎట్లాగైతే పగలు రాత్రి జరుగుతూ ఉన్నాయో మన జీవితానికి సంబంధించి మన జీవిత కాలంలో మరి ఎన్ని పగళ్ళు వచ్చినాయి, ఎన్ని రాత్రులు వచ్చినాయి, వస్తూ ఉన్నాయి. అట్లాగే ఆయన యొక్క జీవిత కాలంలో అట్లాగే పగలు రాత్రులు వస్తున్నాయి. అవేంటి? ప్లానెటరీ ప్రళయాలు. ఒక రోజుకి సంబంధించిన ప్రళయం అంటే 1000 మహాయుగాల కాలానికి సంబంధించిన ప్రళయము, 1000 మహాయుగాల కాలానికి సంబంధించిన సృష్టి స్థితి, పగలు రాత్రి ఇట్లాగా జరుగుతూ ఉంది. చివరికి ఫైనల్ ప్రళయ, చివరి ప్రళయంలో 100 సంవత్సరాలు ఆయన ఆయుర్దాయం అయ్యేటప్పటికల్లా డెత్ ఆఫ్ కాస్మాస్, ఈ సమస్త విశ్వము మరణించడం అనేది. డేస్ అండ్ ద నైట్స్ ఆఫ్ బ్రహ్మ. బట్ బ్రహ్మ ద నోమినన్ నెవర్ రెస్ట్స్. ఇప్పుడు ఇట్లాగా ఈ చిన్నవి ఉన్నాయి కదా, చిన్న ప్రళయాలు అంటే ఆయన యొక్క ఒక రోజుకి సంబంధించిన ప్రళయాలు. ఇప్పుడు రాత్రి పగలైపోయింది, పగలు అంటే 1000 మహాయుగాల కాలం అయిపోయింది, పగలైపోయింది, ఇక రాత్రి వచ్చింది, రాత్రి విశ్రాంతి స్థితి. ఇంకా అట్లా విశ్రాంతి పూర్తిగా తీసుకుంటూ ఆగిపోయాడా? ఆగలేదు. బట్ బ్రహ్మ ద నోమినన్ నెవర్ రెస్ట్స్ అండ్ యాజ్ ఇట్ నెవర్ చేంజెస్ అండ్ ఎవర్ ఈస్, దో ఇట్ కెనాట్ బి సెడ్ టు బి ఎనీవేర్. దీనికి సంబంధించి చిన్న ప్రళయాలకి సంబంధించి ద నోమినన్ సూక్ష్మంగా ఉన్నది, నెవర్ రెస్ట్స్. అంటే మనం రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ రాత్రే విశ్రాంతి తీసుకుందనుకోండి, ఇంకా ఆగిపోతుంది అక్కడికి. ఇంకా పగలు ఎలా వస్తుంది మనకి? పగలు రాదు. ఇంకా పగలు వస్తుందంటే అర్థం ఏంటి? రాత్రి కూడా పనిచేస్తూ ఉంది. అట్లాగే పగలు నుంచి రాత్రి వస్తుందంటే అర్థం ఏంటి? పగలు రాత్రికేసి ప్రయాణం చేస్తుంది. పని విశ్రాంతికేసి, విశ్రాంతి పనికేసి, ఇట్లా ఇద్దరూ పని చేస్తూనే ఉన్నారు. నెవర్ రెస్ట్స్. విశ్రాంతి తీసుకోవడం లేదు. బ్రహ్మ అంటే ఆ క్రియేటర్ ఎవరున్నారు, ఆయన మాత్రం విశ్రాంతి తీసుకోకుండా నిరంతరము ఆయన పని చేస్తూ ఉంటేనే మనకి ఇట్లాగా పగలు రాత్రి, సృష్టి స్థితి, ప్రళయ స్థితి, మన్వంతరము, ప్రళయ స్థితి, మన్వంతరము, ప్రళయము ఇట్లాగా జరుగుతూ ఉన్నాయి. As it never changes and ever is. అది అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, నెవర్ చేంజెస్ అండ్ ఎవర్ ఈజ్, ఎల్లప్పుడూ ఉండేది,
though it cannot be said to be anywhere. అన్ని చోట్ల ఉండేది. The Jewish Kabbalists felt this necessity of immutability in an eternal, infinite deity. దీనికి సంబంధించే అంటే సీక్రెట్ డాక్టర్లో ఏం చేశారంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతులకి సంబంధించిన పవిత్ర గ్రంథాలు, అలాగే అన్ని రకాల సంప్రదాయాలు, వాటిల్లో ఈ విషయాలు ఎట్లాగా ఇవ్వబడ్డాయి. ఎందుకంటే వాటన్నిటిని ఒక్క చోటకి కనుక చేరిస్తే ఏమవుతుంది, ఉన్న విషయం ఒకటే అన్నది అర్థమైపోతుంది. అంతేగాని ఒక సంప్రదాయం చాలా గొప్పది, ఒక మతము చాలా గొప్పది అన్నది రాదు. ఇక ఇట్లా ఎందుకు వస్తుందంటే వీటన్నిటిని ఒక చోటకి చేర్చకపోవటం వల్ల దాంట్లో ఉన్న విషయాలని మనము దాని యొక్క అంతరార్థం ఏంటని మనం ఆలోచించకపోవడం వల్ల ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, ఇది చాలా గొప్పది అని ఇట్లాగా వాటి మధ్యన పోల్చుకుంటూ ఎక్కువ తక్కువల్ని మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా చూస్తే అందుకనే ఈ సీక్రెట్ డాక్టర్లో ఆ ప్రయత్నం కూడా జరిగింది, అన్నిటినీ ఒక చోటకి చేర్చడం. ఇప్పటికే విషయం చెప్పుకుంటూ వెళ్ళటం కాకుండా ఈ సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు బయలువెడలకుండా ఒక దీక్షితులకి మాత్రమే, అంటే ఉపదేశ దీక్ష తీసుకున్న వాడికి మాత్రమే అందింపబడినటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని బహిరంగంగా బాహాటంగా దీంట్లో ఇస్తూ ఇవే విషయాలు ఎట్లాగా ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క పవిత్ర గ్రంథంలో ఏ పద్ధతిలో ఇచ్చారు అట్లా క్రోడీకరిస్తూ మనకి మొత్తం ఒక చోటకి చేర్చడం కూడా ఈ సీక్రెట్ డాక్టర్లో జరిగిందన్నమాట. అంటే ఇక్కడ ఇవ్వబడ్డ విషయాన్ని మిగతా వాటితో చూసేటప్పటికల్లా అన్ని ఒకటిగానే కనిపిస్తున్నాయి మనకి. ఒకే విషయాన్ని రకరకాల కోణాలతో చెప్పారు, రకరకాల భావాలతో రకరకాల భాషల్లో చెప్పబడ్డాయి తప్పితే విషయంలో మార్పు లేదు. ద జూయిష్ కబాలిస్ట్స్, కబాలా సాంప్రదాయం అవుతుంది, అది ఈ యూదులకి, యూదు సంప్రదాయానికి, యూదు మతానికి సంబంధించిన దాంట్లో వస్తుంది కబాలా సంప్రదాయం. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఫెల్ట్ దిస్ నెసెసిటీ ఆఫ్ ఇమ్యూటబిలిటీ, అంటే ఇమ్యూటబిలిటీ మార్పు చెందని, మార్పు లేదు కానీ మొత్తం చేంజ్ అవుతుంది కదా, ప్రతి క్షణం చేంజ్, ప్రతి క్షణం ఎక్కడ ఏది పట్టుకున్నా కానీ మొత్తం మారిపోతుంది. మనం తీసుకుంటే కొన్ని వందల నశించిపోతున్నాయి, కొత్త ప్రతి క్షణం అట్లాగా పూర్తిగా మొత్తం శిరస్సు నుంచి పాదములు నిలబడి ఉంది. మనం అట్లా అవుతుంది, అట్లా మార్పు. కానీ ఈ మార్పు ఆధారమైనటువంటి మార్పు లేని ఒకటి ఉండాలి. చక్రం తిరుగుతూ ఉందంటే తిరగేది తిరుస్తూ ఉండాలి. తిరిగే చక్రానికి ఆధారంగా తిరుస్తూ ఉంటే తప్పితే తిరగదు, తిరగనిది, మార్పు చెందనిది, ఒకేలాగా ఉండేది ఎప్పుడు ఇమ్యూటబిలిటీ, మార్పు చెందని, మార్పు లేని, మారని తత్వము ఒకటి ఉంది. నెసెసిటీ ఆఫ్ ఫెల్ట్ దిస్ నెసెసిటీ ఆఫ్ ఇమ్యూటబిలిటీ ఇన్ అన్ ఎటర్నల్ ఇన్ఫినిట్ డైటీ. దీన్ని తీసుకువెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే ఒక దేవతగా, డైటీ, డైటీ అంటే దేవత, మనం ఎట్లాగైతే పురాణాల్లో సంకేతాలతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు, దిక్పాలకులు, ఇట్లాగా పురాణ పాత్రలతో
అంటే మనుషులుగా ఉన్నట్టుగా వాళ్ళు, అంటే మానవులు అంటే దివ్య మానవులుగా, కాకపోతే మానవ రూపాలుగా ఉన్నట్టుగా అలాగా మనకి సంకేతంగా చిత్రించారు వాళ్ళని. అట్లాగా ఎటర్నల్ ఇన్ఫినిట్ డైటీ, శాశ్వతము అలాగే అనంతము అయినటువంటి అపారమైన అంతం లేని అట్లాగే ఎల్లప్పుడూ ఉండే శాశ్వతమైన ఒక డైటీ ఒకళ్ళు ఉన్నారు. అది పరమాత్మ. అంటే ఒక్కొక్క భాషలో, ఒక్కొక్క పవిత్ర గ్రంథంలో, ఒక్కొక్క పురాణంలో రకరకాల పేర్లు ఉండొచ్చు. కానీ చిట్ట చివరికి ఒక మార్పు లేని శాశ్వతమైన అనంతమైన ఒక తత్వము ఉన్నది. కబలిస్ట్స్ అది ప్రతిపాదించారు వాళ్ళు. మనం ఏదైతే పరమాత్మ అని చెప్తున్నామో, సుప్రీం స్పిరిట్ అని చెప్తున్నామో, హైయెస్ట్ పరమాత్మ కదా. ఇక దాని తర్వాత నుంచి దిగువకి మనము చెప్పుకుంటూ వస్తాము. దాని నుంచి ఆ పరమాత్మే ఇలాగ నెమ్మదిగా స్థూలానికి దిగాడు అన్నట్టుగా. అట్లా దాన్ని ఏం చేశారంటే వీళ్ళు ఆ ఇమ్యూటబిలిటీ, ఆ మార్పు చెందని ఎటర్నల్ శాశ్వత, ఆ ఇమ్యూటబిలిటీ ఎక్కడ ఉంది? ఆ మార్పు చెందనిది ఇన్ యాన్ ఎటర్నల్ ఇన్ఫినిట్ డైటీ ఒకళ్ళు ఉన్నారు. శాశ్వతుడు, అనంతుడు, అంతం లేనివాడు, అనంతమైన వాడు అనమాట. అపారమైన వాడు, అంతం లేనివాడు, అనంతమైన వాడు, శాశ్వతుడు, మారని మార్పు లేని దాంట్లో ఉన్నాడు. అలాగా ఒక దేవత. అండ్ దేర్ ఫోర్ అప్లైడ్ ద సేమ్ థాట్ టు ద ఆంథ్రోపోమార్ఫిక్ గాడ్. అందుకని అదే భావాన్ని, అదే ఉద్దేశాన్ని ఆంథ్రోపోమార్ఫిక్ గాడ్, the representation of a god as having the form, personality other than our personality, attributes or attributes of man. అందుకని మనం ఏం చేశారు వాళ్ళు, మానవుడి వలె అంటే మన రూపానికి తగినట్టుగా వాళ్ళకి ఆ రూపాలని పెట్టారనమాట. అప్లైడ్ ద సేమ్ థాట్ టు ద ఆంథ్రోపోమార్ఫిక్ గాడ్, అంటే మానవ ఆకారంలో ఉన్నటువంటి మనలాంటి గుణాలు, అంటే ఉన్నతమైన గుణాలు, ఆ గుణాలతో కలిగినటువంటి మానవ ఆకారముతో ఉన్నటువంటి దైవాన్ని వాళ్ళు సృష్టించారు అన్నట్టుగా. అంటే ఆ దైవాన్ని మనకి సంకేతంగా మనకి ఇచ్చారు. కబాలా సంప్రదాయంలో, యూదు మతానికి సంబంధించిన కబాలా సంప్రదాయంలో ఈ విధంగా సంకేతంగా ఒక డైటీ ఉన్నాడు, ఒక పరమాత్మ తత్వము ఉన్నది అని వాళ్ళు చెప్పారు. ద ఐడియా ఈజ్ పొయిటికల్ అండ్ వెరీ అప్రోప్రియేట్ ఇన్ ఇట్స్ అప్లికేషన్. ఈ భావం ఏంటి? ఇట్స్ పొయిటికల్, కవిత్వానికి సంబంధించిందిగా. కావ్య పరిభాషలో, అంటే కావ్య పరిభాష అనేటప్పటికల్లా ఏంటి, అది మామూలుగా చెప్పరు. కావ్యం అనేటప్పటికల్లా వర్ణన. ఈ వర్ణన ఎలాగుంటుంది? ఇంకొక దాంతో పోలుస్తూ, అది నేరుగా చెప్పకుండా. కావ్య పరిభాష అనేటప్పటికల్లా వర్ణించడం, ఉన్నది ఉన్నట్టు చెప్పడం కాకుండా, ఇక్కడ ఈ వస్తువు ఇక్కడ ఉందండి అనే ఒక స్టేట్మెంట్ లాగా ఇవ్వటం కాకుండా దాన్ని వర్ణిస్తూ దాన్ని కావ్య పరిభాష అంటాం. ఆ విధంగా
ఈ మాదిరిగా ఏది మానవ రూపంతో యాంథ్రోపోమార్ఫిక్ గాడ్, మానవ రూపంతో ఉన్నటువంటి దేవుళ్ళని వాళ్ళు మన ముందు ఉంచారు, మనకు అందించారు ఆ రూపాలని. అది కావ్య పరిభాషలో ఆ విధంగా మనకు అందించారు. అంటే ఇక్కడ ఏదైతే జరుగుతుందో, ప్రళయం ఈ బ్రహ్మ యొక్క ఒక రోజుకి సంబంధించిన ప్రళయానికి సంబంధం కానీ, అట్లాగే బ్రహ్మకు 100 సంవత్సరాలప్పుడు జరిగే ప్రళయ స్థితికి సంబంధించి కానీ, వీటిని మనకు అందించడానికి ఆ భావాల్ని ఈ పద్ధతిలో ఒక రూపాల్ని తీసుకొచ్చి, ఈ రూపాలు ఇదిగో ఈ దేవుళ్ళు ఇలాగా, ఈయన ఫలానా దేవుడు, ఈయన ఫలానా దేవుడు, ఈ గుణాలకి సంబంధించి, ఆ ప్రేమతత్వానికి సంబంధించి ఒక దేవుడు, అట్లా దానికి వ్యతిరేకంగా ఉండే ద్వేషానికి సంబంధించి ఒక దేవుడు, బలానికి, ధైర్యానికి, ఇట్లా రకరకాల లక్షణాలకి సంబంధించి రకరకాల దేవుళ్ళని. ఈ మొత్తం వల్ల ఆ ఇమ్యూటబిలిటీ ఏదైతే ఉందో, ఎటర్నల్, శాశ్వతంగా, ఇన్ఫినిట్, అనంతుడుగా, శాశ్వతుడుగా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ పరమాత్మ తత్వం, దానికి సంబంధించి ఒక దేవతా రూపాన్ని, దాని నుంచి ఇక మిగతా దేవతలు ఎలాగైతే వచ్చారో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని, వాళ్ళ నుంచి ఇంకా దిగువ స్థాయిలోకి వచ్చేటప్పుడు కల్లా ఇంకా అనేక మంది దేవతలు, వాళ్ళ రూపాలు, ఈ విధంగా వాళ్ళు కావ్య పరిభాషలో కవిత్వంతో ఉదహరిస్తూ వర్ణిస్తూ వాళ్ళు తీసుకొచ్చారు కబాలా సంప్రదాయంలో. ఇప్పుడు మనం కబాలా సంప్రదాయాన్ని చూసామనుకోండి, వాళ్ళ పుస్తకాలు కానీ వాళ్ళ గ్రంథాలు మనం గమనిస్తే అన్ని సంకేతమయంగా ఉంటాయి. రూపాలు కలిగినటువంటి దేవుళ్ళు, దేవతలు, అవి రకరకాలైన పనులు చేస్తున్నట్టుగా అవి దాంట్లో మనకి ఇస్తారు. కానీ వాస్తవంగా ఏంటనమాట, ఏంటి చెప్పడం కోసం అవన్నీ ఏర్పాటు చేశారు వాళ్ళు? వాస్తవంగా ఇక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని ఆ కావ్య పరిభాషలో యాంథ్రోపోమార్ఫిక్ గాడ్గా, అంటే మానవ రూపాలతో ఉన్నటువంటి, మానవ రూపాలతో, మానవ గుణాలతో ఉన్నటువంటి దేవుళ్ళు, దేవతలు, ఆ రూపాలతో ఉన్న దేవతలు వాళ్ళు ఏమేంటి చేస్తున్నారు, వాటితో మనకి అందించారు కబాలా సంప్రదాయంలో. ఇన్ ద యోహార్ వి రీడ్ యాజ్ ఫాలోస్. యోహార్ అంటే one of the most important Kabbalistic texts, being an allegorical interpretation of the Pentateuch. అంటే మనకి పాత నిబంధన గ్రంథానికి సంబంధించి చాలా ప్రధానమైనది పెంటాట్యూక్ అని ఒకటి ఉంది. ఆ గ్రంథం అదేంటి, మొదటి 5 గ్రంథాలకి సంబంధించి, పాత నిబంధన గ్రంథంలో కొన్ని గ్రంథాల యొక్క కలయిక అది. వాటిలో మొట్టమొదటి 5 గ్రంథాలని తీసుకుని వాటిని పెంటాట్యూక్గా ఒక గ్రంథంగా తీసుకొచ్చి వాటిని సంకేతమయంగా వివరించారు ఈ యోహార్ అన్న దాంట్లో. అది కబాలా సంప్రదాయంలో. అది ఎట్లాగా యోహార్ వి రీడ్ యాజ్ ఫాలోస్. దాన్ని ఎలాగ చదువుతామో, మనము ఎలాగా చదవచ్చో అది మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజా పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ.